శ్రీ కిచెన్కు స్వాగతం సుస్వాగతం. ఈరోజు గులాబ్ జామ్ చేసుకుందామండి. గులాబ్ జామ్ చేస్తున్నాను చూడండి. ఇది 175 గ్రామ్స్. దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకుందాము. ఇవి కాచి చల్లార్చిన పాలండి. కొంచెం పాలు వేసుకుందాము. ఇందులోనే కొంచెం నెయ్యి వేసుకుందాము. కొంచెం నెయ్యి వేసుకుందాం. స్మూత్గా టేస్టీగా బాగా వస్తుంది నెయ్యి వేసుకుంటే. ఇలా మెత్తగా కలిపి పెట్టుకున్నాను. కలిపినాక దీన్ని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేద్దాము. ఇప్పుడు మనం పాకం చేసుకుందాము. లోపల మనం పాకం చేసుకుందామండి. అది ఒక గ్లాస్ వాటర్ వేసినాను. చిన్న కప్పుతో 2 కప్పులు పిండి ఉంది, అందుకని 2 కప్పులు చక్కెర తీసుకున్నాను. మీకు కావాలంటే ఎక్కువైనా వేసుకోండి. మేము కొంచెం స్వీట్ తక్కువ తింటాం కాబట్టి నాకు తగ్గట్టు మేము చక్కెర వేసుకున్నాము. స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే కన్నా మీరు ఎక్కువ వేసుకోండి. ఈ పాకం కరగాలండి బాగా. చూడండి, ఇలా బాగా గట్టిగా రుద్ది తర్వాత రౌండ్ చేయాలా. ఇవి బాగా చిలుకలు రాకుండా నైస్గా బాగా మెత్తగా ఇట్లా ఏమి బాగా వస్తుందండి. ఇట్లా చూడండి, ఒక 2 చేసి చూపిస్తాను. నీట్గా వస్తుంది. ఇలా గట్టిగా అనుకొని ఇలా అనాలండి. నీట్గా రావాలి. చూడండి, ఇప్పుడు బాగా వచ్చింది కదా ఫ్రెండ్స్. పాకం అయినట్లుంది. పాకం అయింది. ఇప్పుడు మనం దీంట్లో కొంచెం ఇలాచి పౌడర్ వేసుకోవాలి. కొంచెం ఇలాచి పౌడర్ వేసాం కదా. ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసి ఈ పాకాన్ని ఇందులో వేసుకుందాం. ఆయిల్ వేసుకుందాము. గులాబ్ జాములు ఏంజీకి వేడెక్కినాక వేసు. చూడండి ఫ్రెండ్స్, అన్నీ రౌండ్గా చుట్టేసినాను. గులాబ్ జామ్స్ అన్నీ అంత నీట్గా వచ్చినాయి, ఒకే లెవెల్లో వచ్చినాయి కదండి. ఇప్పుడు మనం కొన్ని తీసి ఒక 4-5 తీసి దీంట్లోకి వేసేసుకుందాం. ఆయిల్ హీట్ ఎక్కింది, ఇంకా పడతాయండి. ఇంకా కొన్ని ఎక్కువనే వేసుకుందాంలేండి, దండిగానే పడతాయి. ఆయిల్ హీట్ ఎక్కింది కదా. సరిపోతాయి. ఇప్పుడు నిదానంగా వేయడం వల్ల అది కొంచెం ఎక్కువ బ్రౌనిష్ వచ్చినట్లున్నాయి. మీడియంలో పెట్టుకొని స్టవ్ వేయించుకోవాలి. వీడియోస్ మీకు నచ్చినట్లయితే
మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పండి. మా వీడియోస్ను లైక్ చేయమని, షేర్ చేయమని, సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి ప్లీజ్ ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి లైట్ బ్రౌన్గా వచ్చినాయి కదండి. ఇంకా కొంచెం బ్రౌన్ రాని వస్తే బాగుంటుంది. దీంట్లో నెయ్యి పాలు వేసాం కదా, ఆ పాలు అయితే బాగా వేడి చేసి చల్లార్చినాకనే కలపాలండి. స్మూత్నెస్ ఎక్కువ వస్తుంది. కొంచెం నెయ్యి వేసాను. ఇప్పుడు తీద్దాం ఫ్రెండ్స్ దీన్ని. కలర్ మరీ ఎక్కువ వస్తే పాకంలో వేసినప్పుడు రెడ్గా అవుతుంది. చూడండి ఒక కప్పు గులాబ్ జామ్కు నేనైతే 2 కప్పులు షుగర్ వేసుకున్నాను. మీకు స్వీట్నెస్ ఎక్కువ కావాలంటే మీరు 2.5 కూడా వేసుకోవచ్చు. కానీ 3 వేస్తే 1 కప్పుకు 3 కప్పులు షుగర్ వేసినామనుకో స్వీట్ ఎక్కువ అవుతుందండి. అందుకే 2 కానీ 2.5 కానీ చాలు. చూడండి ఫ్రెండ్స్, ఇది కూడా అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. తీసేస్తాను ఇది కూడా. ఇందాక మనం పాకం చేసి పెట్టుకున్నాం కదండి, కొంచెం చల్లగా ఉంటుంది. తొందరగా తినాలంటే వెంబడే ఇలా చూడండి తీసినాను, వెంటనే పాకంలోకి వేసేస్తున్నాను. పాకం వేడిగా ఉన్నప్పుడే వేస్తేనే అంతలోకి ఉబ్బుతున్నాయి కదండి. నేనైతే ఇలానే చేస్తానండి. కొంచెం గోరువెచ్చగా పాకం ఉన్నప్పుడు అన్నీ గులాబ్ జామున్స్ అన్నీ వేగినాక తీసి దీంట్లోకి వేసేసుకుంటాను. ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ ఉంటే కూడా చాలండి. దీనికి ఇలా వేసినామంటే బాగా పీల్చుకుంటుంది. చూడండి ఫ్రెండ్స్, గులాబ్ జామున్స్ 1 అవర్ లోపలనే ఇలా స్మూత్గా అంత వాటర్ అంతా పీల్చేసుకుంది చూడండి కదా. బాగా చూడడానికి కూడా ఒకే లెవెల్లో కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా. ఇది గిన మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పండి ఫ్రెండ్స్. మనం సర్వ్ చేసుకుందాము కప్పులో. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉంది, మీకు నచ్చిందా? ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ వాచింగ్ ఫ్రెండ్స్.